రాత్రి బంగారం వెండి ఎక్కువగా పడ్డాయి కదా. బంగారం 10 గ్రాములదైతే 1,32,000 వరకు వెళ్లి 1,26,000 వరకు పడిపోయిందా? సుమారుగా ఒక 6,000 రూపాయల దగ్గరగా ప్రతి 10 గ్రాములకు పడిందా? అదే కేజీ వెండి ధర 1,70,000 వరకు నిన్న రాత్రి వెళ్లి సడన్ గా ఉన్నట్టుండి 1,54,000 రూపాయలకి పడిపోయింది. అంటే బంగారం ప్రతి 10 గ్రాములకి 6,300 రూపాయల వరకు హై నుంచి లోకి పడింది. వెండి అయితే 16,700 రూపాయలు పర్ కేజీకి నిన్న ఫాల్ అయితే అయ్యింది. అక్కడి నుంచి నిన్నటి వీడియో కామెంట్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా ఎక్కువగా నేను చూస్తున్నది ఇక బంగారం క్రాష్ మొదలైందా అని. ఇంకా బంగారం పతనమేనా? వెండి కూడా పతనం అయిపోబోతుందా? ఇంతవరకు ఆహా ఓహా అని దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు అది మళ్ళీ కిందకి రాబోతుందా? దీని రిలేటెడ్ గా మీకు ఇంపార్టెంట్ డేటా తెలియాలి. ఇలాంటి ఫాలే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ బంగారం వెండి చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి. షార్ట్ టర్మ్ లో మీకు అవసరాలుండి దానికి కావాల్సిన బంగారం మీరు కొనాలనుకుంటున్నా ఇమీడియట్ గా కొనడం మంచిదా లేకపోతే వెయిట్ చేసి కొనుక్కోవడం మంచిదా? దీన్ని మాట్లాడుకుందాం. అండ్ చాలా లాంగ్ పీరియడ్స్ కి పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఎలా చేస్తే వాళ్ళు లాభం ఎక్కువగా పొందగలరు, కొంచెం రిస్క్ తీసుకుందాం, బట్ మంచిగా ప్లాన్ చేసి ఎలా పెట్టుబడులు చేయాలనేది కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ ఇంట్లో వాళ్ళ కోసమా రిలేటివ్స్ కోసమా మీరు బయట బంగారం కొంటూ ఉంటే ఈ కార్డ్ ని వాడి 90,000 రూపాయల వరకు ఎలా మీరు డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. జాయినింగ్ ఫీజే లేదు, ప్రాపర్ గా వాడారంటే 90,000 రూపాయలు ఈజీగా మీకు డబ్బులు సేవ్ అయిపోతాయి. సింపుల్ ట్రిక్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎలాగో నెక్స్ట్ పెళ్లిల సీజన్, మీరు కానీ మీ ఫ్యామిలీలో ఉంటున్న వాళ్ళు కానీ బంగారం కొనాలనుకున్నప్పుడు కొంచెం ప్లాన్ చేశారంటే పెద్ద మొత్తంలో డబ్బుల్ని సేవ్ చేయొచ్చు. అది కూడా ఎలా అనేది మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఇలా బంగారం పడింది రాత్రి 11 ఆ పాయింట్ ఆఫ్ టైం లో, 10-11 ఆ పాయింట్ ఆఫ్ టైం లో గ్లోబల్ మార్కెట్స్ లోను ఇండియన్ మార్కెట్స్ లోను గోల్డ్ అండ్ సిల్వర్ పడింది. బట్ నాకెందుకు ఇది ఇమీడియట్ గా చెప్తే మన వాళ్ళు ఆగుతున్న వాళ్ళు కూడా కొనాలనుకుంటే ఇప్పుడు కొనుక్కుంటారు. లేదు ఇంకా పడుతుందేమో అని ఒక డేటా పాయింట్స్ నాకు క్లారిటీ ఉండి మన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా మంచిగా డబ్బులు సేవ్ చేసుకొని కొనాలనుకున్న దానికంటే ఎక్కువ బంగారం వెండి కొనుక్కోగలరు కదా. డేటా పాయింట్స్ ని చెప్పాలని నైట్ చాలా టైం పీరియడ్ వర్క్ చేసి ఇవాళ మార్నింగ్ ఈ వీడియో రికార్డ్ చేసి మీ ముందుకి ఎలాంటి డేటా పాయింట్స్ ని తీసుకొచ్చానని, నేను వర్క్ చేశానని లైక్ చేయొద్దు, ఎలాంటి పాయింట్స్ మీ ముందుకు వచ్చాయనేది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో చూస్తారు. మీరు ఇప్పటి వరకు మీరు విన్నది కాదు, ఇప్పటి నుంచి నేను చెప్పబోతున్నది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దెన్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. సో దట్ ఇలాంటి వీడియో ఇంత తక్కువ టైం పీరియడ్ లో మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఆల్రెడీ మీరు చాలా సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. ఈవెన్ ఇక్కడి నుంచి ఈ దీపావళి నుంచి కూడా మరిన్ని వెలుగులతో మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గోల్డ్ కనే కాదు ఏ అసెట్ క్లాస్ కైనా సరే ఎప్పుడైనా ఒకటి బాగా పెరిగి పడ్డం స్టార్ట్ చేసిన ఫస్ట్ మనకి ఇండికేషన్ ఉంటుంది చూసారా, ఫస్ట్ సిగ్నల్ ఉంటుంది, స్ట్రాంగ్ సిగ్నల్ ఉంటుంది చూసారా, దాన్ని నెగ్లెక్ట్ చేయడం అయితే మంచిది కాదు. అది ఏ అసెట్ క్లాస్ కైనా సరే ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్, గోల్డ్, సిల్వర్, వెయిట్ కైనా సరే ఆ ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రాపర్ అనాలిసిస్ మనం అక్కడ చేస్తేనే మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇది గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఇలా పడింది కాస్త అంటే బాగా పెరిగింది, గోల్డ్ పడింది, ఇలా పడింది, కొంచెం పడినట్టు పడి మళ్ళీ పెరిగిపోయి పైకి వెళ్తుందా, ఆర్ ఇప్పుడు కొంచెం పడింది ఇంకా పెరుగుతుందేమో అనుకొని మనం కొంటే మళ్ళీ పడిపోయి ఇక్కడిక్కడే తిరుగుతూ సంవత్సరాలు ఉంటుందా? ఇది తెలుసుకోవడం, అనాలిసిస్ చేయడం, క్లారిటీ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇది మనకి క్లారిటీ ఉందంటే ఈ పాయింట్ లో కాకపోయినా అట్లీస్ట్ ఈ పాయింట్స్ లో అయినా సరే ఫస్ట్ మనం కొనాలి, మళ్ళీ ఇంకెక్కడో పెరిగిపోయినప్పుడు కాకుండా ముందే కొనుక్కోవాలనుకున్నప్పుడు ప్రాపర్ గా మనం కొనుక్కోగలం. లాంగ్ టర్మ్ కైనా షార్ట్ టర్మ్ కైనా వెయిట్ కైనా సరే ప్రాపర్ గా కొనుక్కోగలం. ఒకవేళ అది రాంగ్ ట్రాప్ అని అర్థం అవుతుంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం ఇంకా బాగా పడిపోయినా అన్నెసరీగా ఈ అంతటి లాస్ ని తీసుకోవడం అండ్ చాలా టైం పాటు ఏ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాంట్లో ట్రాప్ అయిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఇనిషియల్ గా మీకు కనిపిస్తున్న ఈ ఫాల్ ని ప్లెయిన్ గా మీరు అర్థం చేసుకోవాలి. బయాస్డ్ మైండ్ సెట్ తీసేయండి. ఈ వీడియో అయ్యేంత వరకు పక్కన పెట్టుంచండి. ఇప్పుడు బంగారం రీసెంట్ టైమ్స్ లో బాగా పెరుగుతున్నది కాస్త డిప్ అయింది. వాట్ నెక్స్ట్? కంప్లీట్లీ మైండ్ సెట్ ని పక్కన పెట్టేసి జీరో నుంచి స్టార్ట్ చేద్దాం. కానీ బంగారం విషయంకి వచ్చేసరికి ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఒకటి వెరీ షార్ట్ టర్మ్ కూడా కాదు, వెరీ షార్ట్ టర్మ్. నవంబర్ లోనో డిసెంబర్ లోనో ఫిబ్రవరిలోనో పెళ్లిళ్ళు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మనకి జనవరిలో ఈ పండగ కారణంగా ఆ పాయింట్ లో మనకి ముహూర్తాలు ఉండవు. కానీ నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి చాలా మంది పెళ్లిళ్ళకి ఆర్ సర్టెన్ ఈవెంట్స్ కి డేట్స్ ని పెట్టుకుంటారు. ఆ డేట్స్ ప్రకారం బంగారం కొందాం అనుకుని చాలా టైం వెయిట్ చేసి ఇంకా పెరిగిపోతుంటే పడుతుందేమో అనుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ ది మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్. ఇప్పుడు పడిన బంగారాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొంచెం డబ్బులు గెయిన్ అవుదాం అనుకునే వాళ్ళు, వాళ్ళకి ఆభరణాలతో సంబంధం లేదు. వాళ్ళు అండ్ లాంగ్ టర్మ్ లో నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ పెట్టుబడి చేద్దాం అనుకుంటున్నాను గోల్డ్ లో. స్టాక్ మార్కెట్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో గోల్డ్ కూడా అదే ఇచ్చినప్పుడు ఇక్కడ వోల్టాలిటీ ఉంటది. ఇంకా ఏదైనా క్రాష్ అయితే స్టాక్ మార్కెట్ ఎక్కువ పడుతుందేమో, గోల్డ్ అలా కాదు కదా, చాలా స్టేబుల్ రిటర్న్స్ ఇచ్చింది. అందుకు ఒక ధైర్యం నాకు స్టాక్ మార్కెట్ కంటే గోల్డ్. కాబట్టి నేను లాంగ్ టర్మ్ లో కొనుక్కుందాం అనుకుంటున్నాను, గోల్డ్ లో పెడదాం అనుకుంటున్నాను డబ్బులు. దెన్ అప్పుడు సో ఇంచుమించి ఇవి 3 సినారియోలకు కనిపిస్తున్నా. దీన్ని రెండింటిగానే బ్రేక్ చేద్దాం. షార్ట్ టర్మ్,
అండ్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఒక 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళకి నేనేం చేస్తానో చెప్తాను. ఇలా జరుగుతుంది, ఇది చెయ్యండి అని నేను ఎక్కడ మెన్షన్ చేయను. నాకున్న ఒపీనియన్ ని విత్ లాజిక్స్ డేటా మాట్లాడతాను. అవి మిమ్మల్ని కన్విన్స్ చేసేలా ఉన్నాయా, లేదు దానికి మీకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది, లేకపోతే కౌంటర్ లాజిక్ ఉంది అనుకోండి, నచ్చింది మీరు చేయొచ్చు. రైట్, ఫస్ట్ అయితే షార్ట్ టర్మ్ ఆభరణాలు కొనాలి. పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయనుకోండి, అబ్బాయి అమ్మాయి ఎవరికైనా సరే పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, ఆభరణాలు కొనాలి. మీ దగ్గర డబ్బులు ఉంది, డబ్బులు లేకపోతే అసలు బంగారం కొనాలనేది నేను చెప్పను. బంగారం కొంటేనే సంథింగ్ జరగాలనేది ఏం లేదు. సఫర్ అయ్యి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ దగ్గర డబ్బులు ఉంది, సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, పడితే కొనుక్కుంటే ఎక్కువ బంగారం కొనొచ్చా, తక్కువ డబ్బులకే కొనొచ్చా అని అనుకుంటున్నారంటే నేను చెప్పాలనుకుంటున్న థీమ్ ఒకటే. నెక్స్ట్ నెల ఆ తర్వాత డిసెంబర్, తర్వాత ఫిబ్రవరి డేట్లు అయితే ఫిక్స్ అయిపోయి ఉంటాయి కదా. బంగారం పడ్డం పెరగడం దాన్ని బట్టి మీ డేట్లు అయితే మారో కదా. కాబట్టి మీ అవసరం మీకు తెలిసిపోతుంది. అండ్ మీరు ఖచ్చితంగా బంగారం కొనాలనే మైండ్ సెట్ లోనే ఉన్నారనుకుందాం, మీ దగ్గర డబ్బులు కూడా ఉందనుకుందాం. మిగతా పనులు 100 ఉన్నప్పుడు దీని మీద ఎందుకు అంత ఫోకస్ పెట్టడం? డబ్బులు సేవ్ అవుతుంది నేను ఒప్పుకుంటాను, కానీ ఇది మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. రేపు ఏమవుతుందో. సో 50-50 లో ఉన్నప్పుడు ఎందుకు దాని మీద మనం ఎఫర్ట్స్ పెట్టాలి? పడింది కదా, కొంత కొనుక్కుంటాం. ఇంకా పడుతున్నా పెరుగుతున్నా టైం టు టైం ఒక 10 డేస్ గ్యాప్ పెట్టుకొని మొత్తం కొనుక్కుంటాం. మన డేట్స్ ఏమున్నాయో తెలుసు కదా, మీకు ఎప్పుడు అవసరం ఉందో తెలుసు కదా. డివైడ్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఎక్కువలో కొనేస్తున్నా అనుకుంటే 10 రోజులు గ్యాప్ పెట్టుకొని చిన్నగా ఒక్కొక్క ఆర్నమెంట్ కొనుక్కుంటూ వెళ్ళిపోండి. అవసరాన్ని మనం గోల్డ్ పెరగడం తగ్గడంతో లింక్ చేయొద్దు. షార్ట్ టర్మ్ నేను ఇప్పుడు కాదు, చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాను. లాస్ట్ చేసిన గోల్డ్ వీడియో అక్కడి నుంచి గోల్డ్ ఇంకా చాలా ఎక్కువ పెరిగింది. అప్పుడు కూడా అదే చెప్పాను, షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంటున్నది. మీరు ఖచ్చితంగా కొంటారని ఫిక్స్ అయితే బంగారం పడ్డం పెరగడానికి లింక్ చేయొద్దు. మీ డేట్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి, దానికి దీనికి లింక్ చేయొద్దు. అన్నెసరిగా సఫర్ అవ్వద్దు. రేపొద్దున మళ్ళీ పెరుగుతుంటే సఫర్ అవుతారు. పడినా అసలు మీకు ఎంత వరకు పడాగుతుంది ఎప్పటికీ క్లారిటీ ఉండదు. ఈవెంట్స్ ని, డేట్స్ ని గోల్డ్ పెరగడం పడడంతో లింక్ చేయొద్దు. లేదు నేను లింక్ చేస్తాను, నాకు లాజిక్ కావాలి, పడుతుంటే ఇంకా ఎంత వరకు పడుతుంది, ఏవి మంచి లెవెల్స్ అని నాకు తెలియాలి బంగారం పరంగా అంటే కొంచెం సేపు వెయిట్ చేశారంటే మీడియం టు లాంగ్ టర్మ్ కి ఎలా మాట్లాడతాం, సపోర్ట్స్ ఏముంటాయని ఎలా తెలుసుకుంటాం బంగారం వెండికి అనేది మీకు అర్థం అవుతుంది. నేనైతే ఆ పని చేయను. దీన్ని బట్టి ఎప్పుడెప్పుడని రోజు దాని మీద నేను ఎఫర్ట్స్ అండ్ టైం పెట్టి సఫర్ అవ్వాలనైతే నేను చూడను. అవసరాన్ని బట్టి కొంత కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నా. డేట్స్ ఏంటో నాకు క్లారిటీ ఉన్నప్పుడు. సరే నేను రిస్క్ తీసుకుంటాను, నేను అలా టైం చేద్దాం అనుకుంటున్నాను, లేదా మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ నేను బంగారంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను, పెద్ద మొత్తంలో కొనాలనుకుంటున్నాను, నేను ఎలా చేయాలి ఇది ఇప్పుడు నేను డీటెయిల్ గా మాట్లాడతాను. కానీ ఇక్కడ మీరు అండర్లైన్ గా ఒకటి ఒప్పుకొని ఇప్పుడు వింటున్నట్టు, బంగారం ఖచ్చితంగా ఫ్యూచర్ లో పెరుగుతుందనే ఒక ఒపీనియన్ తోనే మీరు ఇప్పుడు ఇది వింటున్నారు. యాక్సెప్టెడ్ కదా, దానైతే మీరు వెనక్కి వెళ్ళరు కదా. బంగారం ఖచ్చితంగా పెరుగుతుంది లాంగ్ టర్మ్ లో అనే వ్యూ అయితే మీరు రెస్పెక్ట్ చేయాలి. ఎందుకు చేయాలి? ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ లాజిక్ చెప్పి ఫర్దర్ గా ముందుకు వెళ్తాను. ఎందుకు బంగారం ఖచ్చితంగా పెరుగుతుందని ఎలా మీరు వాల్యూ చేయాలంటే, బంగారాన్ని అతుక్కొని ఆర్ దానికి కనెక్ట్ అయి చాలా ఇండస్ట్రీస్ డెవలప్ అయిపోయాయి. బంగారాన్ని తాకట్టు పెట్టుకొని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇస్తున్నాయా లేదా? అండ్ బంగారాన్ని వాళ్ళ రిజర్వ్స్ లో పెట్టుకొని సెంట్రల్ బ్యాంక్స్, ఆర్బీఐ, ఫెడ్, ఈ చైనాకు సంబంధించిన పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా అక్కడ సెంట్రల్ బ్యాంక్, వరల్డ్ లో చాలా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర బంగారం నిల్వలు పెట్టుకున్నాయి. దాని అర్థం ఏంటి? బంగారంది కమోడిటీ వాల్యూ కంటే కూడా, అంటే అది కొనుక్కొని ఒక ఆభరణం చేసో, లేకపోతే ఒక ఎలక్ట్రానిక్స్ లో వాడో, లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్స్ లో వాడే దానికంటే కూడా దాని స్టోర్ వాల్యూ ఒకటి ఉంది. బంగారాన్ని నా దగ్గర ఉంచుకుంటే దానికి ఒక వాల్యూ ఉందనే ఫీల్ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంది. కాబట్టి దాని సప్లై లిమిటెడ్ అయినప్పుడు, డిమాండ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దాని ధర పెరుగుతుంది. గోల్డ్ ఖచ్చితంగా పెరుగుతుందని ఒక ఒపీనియన్ మీకు ఉంటే గుర్తుంచుకోండి, గోల్డ్ ని ఇంకా దేంతోనూ కంపేర్ చేయొద్దు, సిల్వర్ తో కూడా కంపేర్ చేయొద్దు. సిల్వర్ ది డిఫరెంట్ సినారియో. నేను ఇన్ఫాక్ట్ ఇంకొంత టైం తర్వాత నేను మీకు గోల్డ్ అండ్ సిల్వర్ మీ ఒపీనియన్ మైండ్ సెట్ మారడానికి చాలా ఇంపార్టెంట్ డేటా అని చూపించి చెప్తా. సిల్వర్ తో కూడా కంపేర్ చేయొద్దు, స్పెషల్లీ కాపర్ తో కంపేర్ చేయొద్దు. సిల్వర్ తో అయినా మీరు ఒక రకంగా ప్లే చేయొచ్చు, కానీ సిల్వర్ గోల్డ్ ని డిఫరెంట్ గా ప్లే చేయొచ్చు. కానీ కాపర్, అల్యూమినియం ఇవన్నీ ఏంటంటే నాన్ బులియన్ మెటల్స్. ఏంటంటే వాటికి స్టోర్ వాల్యూ. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా కాపర్ కొని ఇంట్లో పెట్టుకోవాలని ప్రయత్నించారా? మీరు కాదు, ఇంకెవరైనా ప్రయత్నించారా? ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా ప్రయత్నిస్తుందా? నేను పర్సనల్ గా స్టోరేజ్ వాల్యూ ఉన్న మెటల్ కే ఇన్వెస్ట్మెంట్ లో చోటిస్తాను. అందులో ప్రధానంగా గోల్డ్ కి ఇస్తాను, తర్వాత ఇవ్వాలంటే సిల్వర్ కి ఇస్తాను. సిల్వర్ కి వేరే లాజిక్స్ ఉన్నాయి, అది నేను చాలా సార్లు మాట్లాడాలని చెప్పాను, కానీ ఈ వీడియోలో ఇంకొకసారి మాట్లాడతాను, షార్ట్ గా చెప్పేస్తాను. సో కాబట్టి కాపర్, అల్యూమినియం, జింక్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రతిసారి అవి పెరిగినప్పుడల్లా నెక్స్ట్ గోల్డ్, నెక్స్ట్ సిల్వర్ అంటారు. నేనైతే వాటిలో పెట్టుబడి చేయలేదు. అవి పెరుగుతాయని తెలిసిన, డిమాండ్ ఉంది, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందని తెలిసిన, స్టోరేజ్ వాల్యూ లేని కారణంగా అది నా కంఫర్ట్ జోన్ ఆర్ నా ఇన్వెస్ట్మెంట్ బ్రాకెట్ లోకి రాదు. కాబట్టి నేను వాటిని టచ్ చేయను. అందుకే నేను వాటి మీద వీడియోలు చేయలేదు. బజ్ ఉంది కదా అని వీడియోలు చేసుకుంటూ పోతే నెలకొక మెటల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ పాయింట్, ఈవెంట్స్ లేవు, నాకేం డేట్స్ ఫిక్స్డ్ లేవు, కానీ నేను బంగారం పెరుగుతుంటే డబ్బులు సంపాదించాలి, పడుతుంటే సంపాదించలేం అన్లెస్ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆ పక్క వెళ్తే తప్పించి. బట్ అది సజెస్టెడ్ కాదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. కొనే సంపాదించాలంటే ఖచ్చితంగా పెరుగుతున్నప్పుడే కదా, బంగారం పెరుగుతున్నప్పుడే కదా మనం కొనాలి, పడుతున్నప్పుడు కాదు కదా. కాబట్టి దీనికి ట్రెండ్ ని ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ గురించి తర్వాత చెప్తాను. మీడియం టర్మ్ లో ట్రెండ్ ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఈ సెల్లింగ్ ఎక్కడ ఆగుతుందో మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఫస్ట్ క్యాండిల్ దగ్గరే మనం డెసిషన్ తీసుకోవాలనుకోండి,
అనుకోండి, దెన్ ఖచ్చితంగా ఈ క్యాండిల్ అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయినప్పుడే మనం డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతలా పెరిగిన గోల్డ్ నిన్న ప్రాఫిట్ బుకింగ్ కి వెళ్ళింది, అలాంటి క్యాండిల్ ఒకటి ఫామ్ చేసింది అంటే చిన్నవాళ్ళు చేసింది అయితే కాదు, పెద్దవాళ్ళు సెల్ చేసిందే. మరి పెద్దవాళ్ళు సెల్ చేస్తున్నారంటే ఇంకా బాగా పడిపోవాలి కదా. అంటే ఇప్పుడు నేను ఆ క్యాండిల్ దగ్గర మౌస్ పెట్టాను, మీకు ఇక్కడ ఎంత పడింది నిన్న అని చూపిస్తుంది, 2.19% కదా. ఈ మధ్య కాలంలో ఎప్పుడు మనకు గోల్డ్ అంత పడలేదని ఎలా అనిపిస్తుంది కదా. నేను ఈ లైన్స్ ని కూడా తీసేస్తాను, మీకు ఇంకా చార్ట్ క్లియర్ గా ఉంటుంది. ఎక్కడ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ రాలేదనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు నేను చెప్పిన దగ్గరే ఫోకస్ చేయండి. నిన్న 2.19% గోల్డ్ పడిందా? అదే మీరు 24th జూన్ 2025 లో కూడా అబ్జర్వ్ చేస్తే అప్పుడు కూడా 2.4% దగ్గరగా పడింది. దానికి ముందు 12th మే అప్పుడు చూస్తే 3.75% పడింది. అండ్ 23rd ఏప్రిల్ కూడా 2.7%, 4th ఏప్రిల్ కూడా 2%. సో నియర్లీ నిన్న ఎంతైతే పడిందో అలా చాలా సార్లు గోల్డ్ పడి తర్వాతే ఇంత పెరిగింది. అలా పడుతున్నప్పుడల్లా 1,00,000 బిలోనే ఉంది గోల్డ్, కానీ ఇప్పుడు పెరిగి ఇంత దూరం వచ్చింది. సో కాబట్టి నిన్న పడిందంటే ఖచ్చితంగా పడిపోతుందని అంటే అది మనం 100% చెప్పలేం. సో మన ఎయిమ్ డబ్బులు సంపాదించడమే అయితే బంగారంలో, అది వీక్నెస్ లో కాదు మనం చూడాల్సింది. వీక్నెస్ లో ఉంటున్నప్పుడు పడుతున్నప్పుడు కాదు కొనుక్కోవాల్సింది. ఈ మొత్తం ప్రాఫిట్ బుకింగ్ ని కూడా బ్రేక్ చేసి బయ్యర్స్ మేము ఇక్కడ కూడా కొంటామని ఈ హై ఏదైతే ఉందో ఆ హైకి పైన 1% అబోవ్ వెళ్ళి కూడా బంగారం క్లోజ్ అవుతూ ఉంటే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడైతే చేసుకున్నారో దానికంటే నేను ఇంకా పెరుగుతున్నానని ఒక కన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనకి ఇస్తుందో అక్కడ కొనడమే ట్రెండ్ ని మనం ఫాలో అవుతున్నట్టు. ఫస్ట్ క్యాండిల్ దగ్గర చెప్తున్నాను, ఆ తర్వాత క్యాండిల్స్ కింద పడుతుంటే ఏం చేయాలన్న దగ్గర నేను లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా డిప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తాను. సో ఇమీడియట్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ రాగానే చాలా మంది తొందరపడి చేసే పని ఏంటంటే పడింది కదా అని, ఇన్ని రోజుల్లో ఎప్పుడు లేదు కదా అని అప్పుడు కొందామని చూస్తుంటారు ఇమీడియట్ గా. కానీ వీ డోంట్ నో అక్కడి నుంచి అది ఎంత పడుతుందో ఆర్ సడన్ గా పెరుగుతుందో. ఇది మనకు కన్ఫర్మేషన్ లేనప్పుడు మన డబ్బుల్ని బ్లాక్ చేసుకోవడం, హోప్ మీద ముందుకు వెళ్ళడం కొన్ని నెలలు సంవత్సరాల పాటు మన డబ్బుల్ని లాక్ చేసేస్తుంది. కాబట్టి నేనైతే ఎక్కడి నుంచి అయితే ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందో నిజంగా నేను కొని పెరుగుతుంటే నేను డబ్బులు సంపాదించాలంటే నాకు కనిపిస్తున్న ధర కంటే ఎక్కడి నుంచి అయితే పడడం స్టార్ట్ అయిందో అది ఫస్ట్ క్యాండిల్ దగ్గర చూస్తుంటే ఆ ధర పైకి వెళ్ళి 1% అబోవ్కి వెళ్ళినప్పుడే నేను హయ్యర్ ప్రైస్ లోనే కొంటాను. నాకు కావాల్సింది ట్రెండ్, తక్కువ ధర కాదు. ఇది నేను మీడియం టర్మ్ లో చూస్తున్నాను కాబట్టి ఇది 99% యాక్సెప్ట్ చేయలేరు. కంటి ముందు తక్కువ ధర అంటుంటే అక్కడ కొనకుండా పైరుగా కొంటానంటున్నావు ఏంటి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది డిఫరెంట్ సినారియో. పడుతున్నప్పుడు ఫస్ట్ క్యాండిల్ దగ్గర మనం చూస్తున్నప్పుడు మనకు తెలియదు ఆ సెకండ్ క్యాండిల్ ఏమవుతుందో తెలియదు, ఆ థర్డ్ క్యాండిల్ ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఆ ఫస్ట్ క్యాండిల్ కి ముందుంటున్న హై ఏదైతే ఉందో అంటే పీక్ ఫామ్ చేసిన తర్వాత వచ్చిన మెయిన్ ఫాల్ తర్వాత మీడియం టర్మ్ లో మనం డబ్బులు సంపాదించాలనుకుంటే అది బ్రేక్ అయి 1% అబోవ్ అంటే ఈ పాయింట్స్ లో ఇక్కడ కొనం, మనం ఇక్కడ కూడా కొనం. ఈ పాయింట్స్ లో మీడియం టర్మ్ లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నప్పుడు ట్రెండ్ కన్ఫర్మేషన్ వీక్ లేదు, కన్సాలిడేషన్ కూడా లేదు, నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. రీసెంట్ గా నన్ను ఎక్కడైతే అమ్మేశారో అందరూ నన్ను వద్దనుకున్నారో ఆ దానిపై కూడా నేను వచ్చి నిలబడ్డాను, 1% అబోవ్ కూడా నిలబడుతున్నాను అని మనకి ప్రూవ్ చేసినప్పుడు, ఆ హార్స్ స్ట్రాంగ్ గా ఉందని ప్రూవ్ అవుతున్నప్పుడు రూపాయి ఎక్కువ పెట్టుకున్నా అది ఆన్ కమింగ్ టైమ్స్ మనకు లాభాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ వీక్నెస్ లో నేను ఎంటర్ అయి షార్ట్ టర్మ్ లో నేను లాభాలు సంపాదించాలని అయితే చూడు, నా మైండ్ సెట్ వరకు చెప్తున్నాను. బట్ నాకు తెలిసి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ మైండ్ సెట్ లాంగ్ టర్మ్ కి నేను కొనాలనుకుంటే లాంగ్ టర్మ్ లో ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఇది తర్వాత కూడా పడుతూ ఉంటే ఏ ధరకు వస్తున్నప్పుడు అది మంచి ధర అని నేను అనుకోవాలి. ఏ ధర మంచిది చెప్పండి? ₹1,00,000 సైకలాజికల్ మార్క్ వస్తే మంచిదే, కానీ వస్తుందని గ్యారంటీ ఉందా? కాబట్టి ఎక్కడెక్కడ పడుతుంటే నా దగ్గర ఒక ₹1,00,000 ఉంటే 20,000 లెక్కన 5 టైమ్స్ అని డివైడ్ చేసి ఏ లెవెల్స్ కి వస్తుంటే నేను కొనుక్కుంటే నాకు మంచి వాల్యూ ఆర్ సపోర్ట్ ఉంటుంది అని అంటే నేను దీనికి ఫాలో అయ్యే టెక్నికల్ ఇండికేటర్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఇది నేను ఆల్రెడీ వీడియోస్ ద్వారా చెప్పాను, మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. నేను గతంలో చార్ట్స్ ని చూపించి చెప్తున్నప్పుడు కూడా ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఎంతలా వర్క్ అయింది అనేది మార్కెట్ అనాలిసిస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. ఏది 100% వర్క్ అవ్వదు. మెజారిటీ ఆఫ్ టైం మార్కెట్ లో ఉన్న సైకాలజీని బట్టి ఆ ఇండికేటర్స్ ని రూపొందించుంటారు. కాబట్టి అది వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు ఆ ఇండికేటర్ ని ఎలా డెవలప్ చేస్తుంటారు, వాటి వాల్యూస్ ఏంటి, ఏది గోల్డెన్ రేషియో, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సింపుల్ గా ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి చెప్పాలంటే మీకు ఆ ఇండికేటర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దాని ఒక వర్కింగ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మీరు చార్ట్ కూడా తెలియదు అనుకుందాం, స్టాక్ మార్కెట్ లో లేని వాళ్ళే చాలా మంది ఉంటారు. కాబట్టి అకార్డింగ్ టు దిస్ ఇండికేటర్ ఎక్కడి నుంచి అయితే గోల్డ్ చాలా వరకు కన్సాలిడేట్ అయి పెద్దగా పెరుగుండదు కదా, ఎక్కడి నుంచి అయితే గోల్డ్ ఒక ర్యాలీ స్టార్ట్ అయి ఉంటుందో, రీసెంట్ గా వెళ్ళిన సింగిల్ డైరెక్షనల్ మూవ్ గోల్డ్ కానీ ఇంకే అసెట్ క్లాస్ అయినా స్టార్ట్ అయి ఉంటుందో అక్కడ ఆ ఇండికేటర్ ని పెట్టి ఎక్కడ వరకు అయితే టాప్ వెళ్ళిందో అక్కడ వరకు మనం వదిలేమంటే ఇక్కడి నుంచి బంగారం పడుతూ ఉంటే ఏ లెవెల్స్ దగ్గర సైకలాజికల్ గా ప్రజలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అక్కడ సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారన్న డేటా 38.2%, 50%, 61.8% అని లెవెల్స్ ద్వారా మనకి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అలా 1,19,432 దగ్గర మొదటి సపోర్ట్, 1,15,430 దగ్గర రెండో సపోర్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ 61.8% గోల్డెన్ రిట్రేస్మెంట్, గోల్డెన్ రేషియో 1,11,428 దగ్గర. అంటే ఎగ్జాక్ట్ గా ధర దగ్గరకు వచ్చి పెరిగిపోవాలని కాదు, ఆ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు హిస్టారికల్ గా ఉన్న డేటాని బట్టి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నా దగ్గర ఒకవేళ ₹1,00,000 ఉంటే పెట్టాలనుకుంటే లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే నా మైండ్ సెట్ లో ఇంత పెరిగింది బంగారం ఎక్కువ పడిపోవాలని నేను వెయిట్ చేశాను అనుకోండి, ఈ
98% వరకు వెయిట్ చేస్తా. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ లోనే ఉంది. పడితే నేను పెట్టాలి, మంచి జోన్ లోనే పెట్టాలి. నేను మధ్య మధ్యలో పెట్టుకుంటూ వచ్చి అన్నెసరిగా హైయర్ ప్రైస్ లో కొనకూడదు అనుకుంటే 61.8% వెయిట్ చేస్తా. లేదు, నా ఒపీనియన్ ఏముంది, కొనేవాడు కొంటాడు, అమ్మేవాడు అమ్ముతాడు. మరీ నేను అనుకున్నంత పడకపోతే అన్నెసరిగా ఆ పడిన కొంచెం కూడా నేను అడ్వాంటేజ్ తీసుకోకపోతే ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుంటే 38.2 దగ్గర ఒక 20,000, 50% దగ్గర ఒక 20,000, 61.8% దగ్గర ఒక 20,000, 60,000 పెడతాను లక్షది. అక్కడతో ఉంచి అంతవరకు పడింది అనుకోండి, 61.8 కి బిలో కూడా పడితే ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారం మీనింగ్ ఏంటంటే ఏదైతే స్ట్రెంత్ ఈ మొత్తం ర్యాలీలో కనిపించిందో ఆ 61.8 కి కూడా కింద పడిపోయిందంటే ఆ మొత్తం ర్యాలీ కూడా బ్రేక్ అయినట్టు. అక్కడ నేను కొంత కామ్ గా పక్కకు ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ మొత్తం స్ట్రెంత్ అంతా వీక్ అయిందంటే చాలా టైం పాటు అది అక్కడే తిరుగుతూ కూర్చుంటది. ఆ మిగతా 40% ని ఫైనల్ గా అది ఎక్కడైతే కన్సాలిడేట్ అవుతుందో సంవత్సరం 2 సంవత్సరాలు కూడా తిరుగుతుంది, ఒక లెవెల్స్ లో తిరుగుతుందని అనిపిస్తుందో అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తాను ఆ మిగతా డబ్బులు. ఆ 38.2, 50, 61.8 ఏవైతే ఈ లెవెల్స్ ఉన్నాయో అక్కడికి నా మైండ్ సెట్ అలా ఏం తిరగదు. కొంత పడి పెరుగుతుందేమో, ఈ లోపు నేను కొంత పెట్టుకుందాం అనే మైండ్ సెట్ తో అక్కడ వరకు ఉంటాను. లేదు మనం రాంగ్ అని ప్రూవ్ అయ్యి ఇంకా పడిపోతూ కింద కన్సాలిడేషన్ జోన్ కి వెళ్తే అప్పుడు మనం ఈ లెవెల్స్ అలా కూడా ఏం కాకుండా కొన్ని నెలలు వదిలేస్తే అది కన్సాలిడేట్ అవుతూ ఒక రేంజ్ ఇస్తుంది. ఆ రేంజ్ లో పెట్టుబడి చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇది నేను లాంగ్ టర్మ్ లో గోల్డ్ లో పెట్టుబడి చేయాలనుకుంటే చేసే పని. బట్ మీకు చాలా దగ్గరలో బంగారం పడిపోతుంది, 50,000కి వస్తుందని పెట్టేవాళ్ళు ఉంటారు, 1,00,000కి వస్తుందని పెట్టేవాళ్ళు ఉంటారు, 30,000కి వస్తుందని పెట్టేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా బంగారం పెరిగిపోతుంది, 2 లక్షలు అవబోతుంది, 3 లక్షలు అవబోతుందని రాబర్ట్ కియోసకి అయితే సిల్వర్ ని ఇంకెక్కడికో మూన్ దగ్గరికి తీసుకెళ్లిపోతుంటారు తన ట్వీట్స్ తో. నేను బేసిక్ గా ఒక మనిషి అనుకుంటేనే లేకపోతే ఒక ఆర్గనైజేషన్ అనుకుంటేనే గోల్డ్ సిల్వర్లు పెరుగుతుంటాయని నేను అనుకోను. గోల్డ్ సిల్వర్ పెరగడానికి వేరే కారణాలు ఉన్నాయి, అది కొన్ని నిమిషాల్లో మనం మాట్లాడుకుంటాం. ఆల్రెడీ మాట్లాడుకున్న డేటా కాదులేండి, కొంత ఇంట్రెస్టింగ్ డేటానే మాట్లాడుకుంటాం. సో ఇంకా మీకు ఒక క్లారిటీ, ఒక రిఫైన్డ్ థింకింగ్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా వస్తుంది. సో బంగారం పరంగా నేను చూస్తున్న లెవెల్స్ ఇవి. అదే సిల్వర్ పరంగా కూడా నిన్న ఏదైతే మనకి ఫాల్ కనిపించిందో దానికి మించిన ఫాల్ కూడా అంతకు ముందు వచ్చాయి, ఏప్రిల్ లోనే వచ్చాయి, తర్వాత అక్కడి నుంచి పెరిగాయి. వి డోంట్ నో. లాంగ్ టర్మ్ విషయానికి వస్తే ఇందాక చెప్పిన ఫిబొనాచి రిట్రేస్మెంట్ లాజిక్ తోనే ఇక్కడ నుంచి పడింది, కొంత కన్సాలిడేట్ అయింది, కొంత బ్రేక్ అయింది, అక్కడ కూడా ర్యాలీ అని స్టార్ట్ చేయలేదు, కొంత కన్సాలిడేషన్, ఈ బాక్స్ అంతా కూడా కన్సాలిడేషన్ జోన్ తర్వాత ఇక్కడ ఈ పాయింట్స్ నుంచి కూడా ర్యాలీ స్టార్ట్ చేసి ఇక్కడ వరకు సిల్వర్ వెళ్ళింది. కాబట్టి ఇక్కడ నుంచి కింద పడుతూ ఉంటే ఏ లెవెల్స్ నాకు సిల్వర్ పరంగా కేజీ సిల్వర్ పరంగా ఇంపార్టెంట్ అని చూస్తున్నాను, ఇక్కడ పెడుతున్నాను. గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న సిల్వర్ ధరకి మీకు బయట కనిపించే సిల్వర్ ధరకి తేడాలు ఉంటున్నాయి. ఎప్పుడైనా మీరు సిల్వర్ ధర చూడాలనుకుంటే సిల్వర్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్, గోల్డ్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ అని గూగుల్ చేయండి, ఇలా వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి, అక్కడ మీకు ధర కనిపిస్తుంది. ఈ లెవెల్స్ అన్ని కూడా దానికి సంబంధించినవి. ఇవి నేను పర్సనల్ గా చూసేవి, దానికి లాజిక్స్ ఇందాకే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడతో షార్ట్ టర్మ్ లో ఏం చేయాలి, మీడియం టర్మ్ లో ఏం చేయాలి, లాంగ్ టర్మ్ లో ఏం చేయాలి, బంగారం పరంగా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈటీఎఫ్లు అనేటివి చాలా మంచివి. అసలు ఈటీఎఫ్లు అంటే ఏంటి, గోల్డ్ ఈటీఎఫ్లు కొనే ముందు ఏం చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అవసరం అవుతుంది. అండ్ చాలా వరకు అకౌంట్స్ మీకు ఫ్రీగానే ఓపెన్ చేస్తాయి. ఓన్లీ అకౌంట్ ఓపెనింగ్ మాత్రమే కాదు ఫ్రీగా ఉండడం, మెయింటెనెన్స్ చార్జెస్ కూడా అసలు ఏం ఉండకూడదు అనుకుంటే, అండ్ చార్జెస్ కూడా డిస్కౌంట్ బ్రోకర్స్ తీసుకునేలా తీసుకుంటూ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ లేని ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ నాకుంటున్నది, నేను వాడుతున్నది. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ గా ఇస్తున్నాను. మీరు స్టాక్స్ కొనాలనుకుంటున్నా, ఈటీఎఫ్ ని కొనాలనుకుంటున్నా మీకు డీమ్యాట్ అకౌంట్ అవసరం ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ మన ఛానల్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపించి ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ లింక్ ద్వారా వెళ్ళి అకౌంట్ ని ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా మీరు ఇండైరెక్ట్ గా ఛానల్ ని సపోర్ట్ చేయొచ్చు. మీకు ఎటువంటి తేడా రాదు, డైరెక్ట్ గా ఓపెన్ చేసుకున్నా త్రూ ఛానల్ లింక్ వెళ్ళినా. బట్ మీరు మన ద్వారా వెళ్ళడం వల్ల ఛానల్ ని మీరు సపోర్ట్ చేస్తున్నట్టు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ లో చెప్పడానికే చూసాను. నిజంగా స్ట్రెంత్ ఉంటే కొంత పడిన తర్వాత మెయిన్ బయర్స్ ఎంటర్ అవ్వాలి, బిగ్ బయర్స్ ఎంటర్ అవ్వాలి. లేదనుకోండి మనలాంటి వాళ్ళు చిన్న వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అనుకోండి, ఇట్లా పడి కొంచెం పెరిగినట్టు పెరిగి మళ్ళీ పడిపోతుంది అనమాట. నాకు అలాంటి జోన్స్ వద్దు. ఆ కొంచెం పెరుగుతున్న దాంట్లో నేను ఫోమోకి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది అని కొనేసి అది పడుతున్న జోన్ అంతా నేను వెయిట్ చేసి షార్ట్ టర్మ్ కోసం చెప్తున్నాను. లాంగ్ టర్మ్ అయితే డిప్స్ లో కొనుక్కుంటాం. ఈ డిప్స్ లో షార్ట్ టర్మ్ కోసం అయితే వస్తున్న చిన్న గ్రీన్ ని చూసి ట్రిగ్గర్ అవ్వద్దు. ట్రెండ్ లో స్ట్రెంత్ ఉందనుకుంటేనే వెళ్ళాలి. లాంగ్ టర్మ్ అయితే ఇలా ఇమీడియట్ గా మనకి మంచిగా ఏ లెవెల్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడానికి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని నేను వాడతాను. మీరు ఇంకేదైనా లాజిక్స్ ఉన్నాయనుకోండి, దాన్ని బట్టే మీరు ఫాలో అవ్వచ్చు. అట్లీస్ట్ ఒక బేస్ లెవెల్ ఉండాలి కదా, అసలు ఎందుకు ఆ లెవెల్లోనే మనం చూడాలి. అట్లీస్ట్ కొనాలంటే ఎక్కడో ఒక దగ్గర కొనాలి కదా, అది ఎందుకు ఆ లెవెల్స్ లో కొనాలన్న దానికైతే నేను అలా చూస్తాను. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ గురించి చెప్తాను, ఎలా మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని వాడుకొని 90,000 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు అని. ఇది టాటా న్యూ ఇన్ఫినిటీ కార్డ్. ఇన్ఫాక్ట్ నేను దీన్ని వాడి ఎలా డబ్బుల్ని సేవ్ చేశాను అనేది కూడా మీకు లైవ్ లో చూపిస్తాను. బట్ దానికి ముందు యూజువల్ గా ఈ కార్డ్ ఒక చార్జెస్, జాయినింగ్ చార్జెస్ 1500 ప్లస్ టాక్సెస్ ఉంటాయి. కానీ ఒక స్పెషల్ ప్రమోషనల్ ఆఫర్ రన్ అవుతుంది ఎంటైర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్ పై. అందులో భాగంగా ప్రెసెంట్ దీనికి ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, ఫ్రీగా ఈ కార్డ్ మనకి లభిస్తుంది, రూపాయి ఖర్చు పెట్టాల్సిన నీడ్ లేదు. ఆ కార్డ్ మీకు వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఆ జ్యువెలరీ స్టోర్ లో బంగారం కొంటున్నప్పుడు ఈ కార్డ్ ని వాడుకుంటే 5% వరకు మీకు బ్యాక్ అవుతుంది. మీ
టాటా న్యూ యాప్ లో యాడ్ అయిపోతుంది. దాంతో మీరు బిల్ పేమెంట్స్ కానీ, రీఛార్జెస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ చాలా పేమెంట్స్ మీరు చేయొచ్చు. ఆర్ కావాలనుకుంటే మళ్ళీ ఆ బంగారాన్ని కొనొచ్చు, అక్కడే కొనుక్కోవచ్చు. అది మనకి డబ్బుల్లానే అనమాట. అది ఎలాగో కూడా నేను మీకు యాప్ లో చూపిస్తాను. సో ఇప్పుడు దీని జాయినింగ్ ఫీజ్ అయితే ఉండదు. అండ్ తర్వాత మీకు వద్దనుకోండి, ఆ కార్డు వద్దనుకోండి, మీరు ట్రాన్సాక్షన్ చేసి ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత ఆ పాయింట్స్ ని ఖర్చు పెట్టేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ ని కూడా క్లోజ్ చేసేసేయచ్చు. మనకి పోయేదేం లేదు కదా. మన అవసరానికి ఆ 90,000 రూపాయలు మనకు వచ్చేంత వరకు చూసుకొని తర్వాత క్లోజ్ చేసేయచ్చు. మనం దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోవాలి. దానికోసం నేను అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చే ఫీచర్స్ దగ్గరకు వచ్చి కొంచెం కిందకు వచ్చాను అనుకోండి. మన ఆన్లైన్ లో చేస్తున్న ట్రాన్సాక్షన్స్ పరంగా మనకి ఎంతెంత బెనిఫిట్ వస్తుంది అండ్ టాటా న్యూ యాప్ పరంగా 5% వరకు కూడా మనకి న్యూ కాయిన్స్ యాడ్ అవుతాయని ఇవన్నీ చెప్తారు కదా. బట్ అన్నిటికీ కింద మీరు చూస్తే ఫర్ డీటెయిల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఫెయిర్ యూసేజ్ పాలసీ అని ఒకటి ఉంటుంది. క్లిక్ హియర్ అనేది క్లిక్ చేస్తున్నాను. మొత్తం మీరు ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తుంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. ఇది యాక్చువల్లీ రూపే కార్డ్ కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద కూడా 1.5% దగ్గరగా మనకి న్యూ కాయిన్స్ ద్వారా బ్యాక్ అవుతుందని. బయట మీరు ఇంకెక్కడైనా చేస్తుంటే ఆన్లైన్ వెబ్సైట్స్ లో స్పెషల్లీ టాటా వాళ్ళకి సంబంధించిన వాటిల్లో అయితే 5% దగ్గరగా మీకు బ్యాక్ అవుతుందని చెప్తారా. అక్కడ చూడండి, జ్యువెలరీ దగ్గర టైటాన్ అండ్ తనిష్క్ కనిపిస్తుంది. సపోజ్ మీరు తనిష్క్ లో ఏదైనా కొంటున్నారు బంగారం, అప్పుడు ఈ కార్డ్ మీకు చాలా వాల్యూని యాడ్ చేస్తుంది. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే పర్ మంత్ 6 లక్షల రూపాయల బంగారం మీద మాత్రమే మాక్సిమం మీకు బెనిఫిట్ వస్తుంది అనమాట. 6 లక్షలు 5% దగ్గరగా మీకు బ్యాక్ అవుతుందంటే ఎంత? 6 లక్షల మీద 5% అంటే 30,000 రూపాయలు. అలా రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళు బంగారాన్ని కొంటున్నప్పుడు కార్డ్ ని వాడడం ద్వారా ఎంత సేవ్ చేసుకున్నారనేది మీకు చూపిస్తాను. జస్ట్ ఈ టాటా న్యూ యాప్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత న్యూ పాస్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి న్యూ కాయిన్స్ బ్యాలెన్స్. దాంట్లో కొంచెం కిందకి నేను స్క్రోల్ చేశానంటే ఆగస్ట్ 4th చేసిన ట్రాన్సాక్షన్ కి 6 లక్షల ట్రాన్సాక్షన్ కి సుమారుగా 30,321 పాయింట్లు వచ్చాయని ఉంటుంది. 6 లక్షల పైన ట్రాన్సాక్షన్ బట్ మాక్సిమం లిమిట్ అన్నారు కానీ దానికి పైన చేసిన దానికి కూడా రివార్డ్స్ అయితే 321 ఎక్స్ట్రా రివార్డ్స్ అయితే వచ్చాయి. ఒక్కొక్క రివార్డ్ ఒక్కొక్క రూపీతో సమానం. ఇప్పుడు దీన్ని యూస్ చేసి నేను రీసెంట్ గా బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ పెట్టాను. ఈ పాయింట్స్ ని యూస్ చేసి అలా 6 లక్షల మీద 5% 30,000 పాయింట్స్ ప్రతి నెల మనకు వస్తాయి మాక్సిమం అంటున్నారు. కానీ నాకైతే ఎక్కువ వచ్చాయి. బట్ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అయితే 30,000 మాక్సిమం. అలా మీరు 3 నెలలు చేశారనుకోండి 6 లక్షలు 6 లక్షలు 6 లక్షలు అలా 18 లక్షల వరకు సంవత్సరానికి మీరు చేయొచ్చని. అలా చూస్తే 18 లక్షల మీద 5% అంటే 90,000 రూపాయల వరకు మీరు ఈ కార్డు ద్వారా బెనిఫిట్ పొందొచ్చని మనకు కనిపిస్తుంది. ఇది ఓన్లీ జ్యువెలరీ మీద మాత్రమే కాదు, ఇక్కడ మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. క్రోమాలో మీరు షాపింగ్ చేసుకుంటున్నా, ఎయిర్ ఇండియాలో మీరు ఫ్లైట్ టికెట్స్ ని పెట్టినా, బిగ్ బాస్కెట్ కానీ, వెస్ట్ సైడ్ లో అది కూడా టాటా వాళ్ళదే కదా. సో ఇలా టాటా వాళ్ళకి సంబంధించి మీరు ఏం చేస్తున్నా సరే ఈ కార్డ్ మీకు మ్యాక్స్ వాల్యూని ఇస్తుంది. ఇది గోల్డ్ రిలేటెడ్ గా. బట్ నాకు ఎవరైనా గోల్డ్ నేను అంత పెద్ద కొనను. బట్ నాకు ఒక క్రెడిట్ కార్డ్ బెస్ట్ గా ఉండాలి, లైఫ్ టైం ఫ్రీ ఉండాలి, బెస్ట్ రివార్డ్స్ నాకు రావాలనంటే నేను ఈ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి ఫీల్ అవుతున్నది అయితే ఇది పైసా వసూలు కార్డ్ అని. స్పెషల్ నేను చెప్పాను కదా ఇక్కడ ఆఫర్ ఒకటి రన్ అవుతుంది హెచ్డిఎఫ్సి లో. ఇక్కడ చూడండి లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ October 8th నుంచి 31st October వరకు ఈ ఆఫర్ అనేది. లేకపోతే ఇది 500 రూపీస్ ప్లస్ చార్జెస్ ఉంటున్న కార్డ్ అనమాట. ఇదే ఎందుకు చెప్తున్నానంటే హెచ్డిఎఫ్సి మిలీనియా, ఇదే హెచ్డిఎఫ్సి లో మిలీనియా కార్డ్ ఉండేది. ఇది రాకముందు హెచ్డిఎఫ్సి లో అదే కింగ్. అంటే ఎంట్రీ లెవెల్ కార్డ్స్ లో క్యాష్ బ్యాక్ కార్డ్స్ లో అదే కింగ్. తర్వాత ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ వచ్చింది, అది కింగ్ అయింది. బట్ వాళ్ళందరినీ బీట్ చేస్తూ ఈ కార్డ్ ఎందుకు ఇప్పుడు కింగ్ అని మనం పిలవచ్చు అంటే 5% కాదు ఇది. స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో మీరు ఆర్డర్ పెడుతుంటే ప్రతి నెల 1500 వరకు కూడా మాక్సిమం క్యాష్ బ్యాక్ మీరు పొందొచ్చు. డైరెక్ట్ గా కార్డ్ కు వచ్చి యాడ్ అయిపోతుంది ఆ డబ్బులు. పాయింట్స్ కాదు, రివార్డ్స్ కాదు, ఏది కాదు, దీనికి వచ్చి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ బిల్ పేమెంట్ మీరు చేయాలన్నప్పుడు మీ ఎంటైర్ క్రెడిట్ కార్డ్ బిల్ నుంచి అది తగ్గిపోతుంది. అలాగే మీరు ఆన్లైన్ లో మెజారిటీ ఆఫ్ మీరు చేస్తున్న షాపింగ్ అంతా ఉంటుందా దాని మీద ఇంకొక 1500 పర్ మంత్. అక్కడ కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది, 1500 పర్ మంత్. ఇలా చూస్తే ఈజీగా మీరు నిత్యావసర సరుకులు స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో పెట్టుకుంటే అక్కడ ఒక 1500, లేకపోతే ఆన్లైన్ లో ఆర్డర్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక 1500 పర్ మంత్, టోటల్ గా 3000 పర్ మంత్. లైఫ్ టైం ఫ్రీ కార్డ్ తో ఎటువంటి బ్యాడ్ ఖర్చులు చేయకుండా ఇంట్లో కావాల్సినవే మీరు పెట్టుకుంటూ కూడా 36,000 సంవత్సరానికి సంపాదించవచ్చు. ఇది కాకుండా మీరు బయట చేస్తున్న స్పెండింగ్ కూడా ఇక్కడ 1% దగ్గరగా మీకు బెనిఫిట్స్ వస్తాయి. దీంతో పాటు స్విగ్గీ మెంబర్షిప్ ఇస్తారంటారు కానీ ఫ్రీ గోల్ఫ్ లెసన్స్ అని, ఇంకా అగోడాలోని ఫ్రీ స్టే అండ్ డైన్ అని ఇలా డిఫరెంట్ ఆఫర్స్ వీళ్ళు ఇస్తారు. కానీ నేనైతే ఆ ఫస్ట్ 2 ఆఫర్స్ మెయిన్ ఆఫర్స్ అనుకుంటాను. అలానే మీరు దీన్ని తీసుకెళ్లి బయట జ్యువెలరీ స్టోర్స్ లో కొందాం అనుకుంటే కొన్నిటి దగ్గర వర్క్ అవుద్దేమో, బట్ మెజారిటీ వాటి దగ్గర మాత్రం జ్యువెలరీ మీద ఇది పని చేయదు, క్యాష్ బ్యాక్ రాదు. కాబట్టి జ్యువెలరీ అని అనుకుంటే మాత్రం తనిష్క్ లో కొంటారంటే మాత్రం ఈ కార్డ్ మీకు బెస్ట్ కార్డ్. ఈ రెండింటి ఒక లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. జ్యువెలరీ అనుకుంటే టాటా న్యూ ఇన్ఫినిటీ బెస్ట్ ఎంట్రీ లెవెల్ కార్డ్ నాకు కావాలి, ప్రెసెంట్ ఆఫర్ లో ఉంటూ లైఫ్ టైం ఫ్రీ వస్తూ నాకు నా ఫ్యామిలీకి 36,000 దగ్గరగా సంవత్సరానికి డబ్బులు సేవ్ అవ్వాలి. ది బెస్ట్ కార్డ్ ఇన్ ది స్పేస్, డౌటే లేదు. ఈ మధ్య చాలా నెలల క్రితం నుంచి నేను క్రెడిట్ కార్డుల గురించి అసలు మాట్లాడలేదు. బట్ ఇక్కడ అవకాశం ఉంది ఈ కార్డ్ చెప్పడానికి, సో దట్ మన వాళ్ళు లాభపడతారనిపించి చెప్పాను. బట్ ఇది ఒకవేళ మీకు తీసుకునే ఇంట్రెస్ట్ జ్యువెలరీ పరంగా లేకపోతుంటే ఇంకొక బెస్ట్ కార్డ్ చెప్పి ఆపేద్దామని ఈ కార్డ్ ని కూడా చెప్తున్నాను. ఈ రెండింటి లింక్స్ స్పెషల్లీ దీనికి సంబంధించి జాయినింగ్ ఫీజు లేనిది, ఇది లైఫ్ టైం ఫ్రీ వస్తున్నది. ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మీరు వాటిని
జాగ్రత్తగా వాడగలరు అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. విత్ ద సేమ్ పాయింట్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుందాం. ఇది మీకు ఏదైతే చూపిస్తున్నానో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిలేటెడ్ గా దట్ టు రీసెంట్ ట్రెండ్ Q2 2025 ట్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి. గోల్డ్ ఎక్కడెక్కడ వాడకాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని టన్స్ రీసెంట్ గా గోల్డ్ ఒక వాడకాలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి, ఎన్ని టన్స్ జరుగుతున్నాయి అండ్ ఈ డేటాని మీరు ఇలా చూస్తే మీకు అర్థం కాదు. దీన్ని నేను సింప్లిఫై చేసి మీకు ఇలా పెడుతున్నాను చూడండి. గోల్డ్ డిమాండ్ ఎక్కడెక్కడ ఎంత ఉంది, జ్యువెలరీలో 32% ఉంది, బార్స్ అండ్ కాయిన్స్ లో 26% ఉంది, సెంట్రల్ బ్యాంక్స్ 17% కొంటున్నాయి. రీసెంట్ ట్రెండ్ చెప్తున్నా. ETF లో ఒక 16% ఉంది. ఇదంతా యాడ్ చేశారనుకోండి 90 to 93% దగ్గరగా బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కే పెట్టుకున్నారు. అంటే స్టోర్ వాల్యూ ఏదో అందుంది. జ్యువెలరీ మీరు అనుకుంటారు అది యూసేజ్ కదా, స్టోరేజ్ కాదు కదా అని, కానీ బంగారం కొంటున్న ప్రతి ఒక్కరు ఇంత పెట్టి కొంటున్నారు అంటే కూడా అది చూపించడానికే కాదు. అలా అయితే రోల్డ్ గోల్డ్ కూడా వేసుకోవచ్చు. ఎవరు కనిపెట్టలేరు రోల్డ్ గోల్డా అని. బట్ బంగారాన్ని ఒక ప్రైడ్ గా చూస్తారు. ఆ ప్రైడ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని స్టోర్డ్ వాల్యూ నుంచి వచ్చింది. సో దీని స్టోర్డ్ వాల్యూ 90% ఉంటుంది గోల్డ్ ది. కాబట్టి ఇట్ ఎనీ పాయింట్ ఒక మెటల్ మీదే మనం ఉండాలంటే అది ఎప్పటికీ గోల్డే. అదే సిల్వర్ విషయానికి వస్తే చూడండి, ఇండస్ట్రియల్ యూసేజ్, డైరెక్ట్ ఇండస్ట్రియల్ యూసేజ్ 58 to 60% ఉంటుంది. లెట్స్ సే అది 60% అనుకుందాం. ఇంకా ఇతర సెగ్మెంట్స్ లో వాడతారు, అదంతా కలుపుకుంటే 70% పైగానే వెళ్తుంది కన్సంప్షన్ బేస్డ్ గా. అంటే మనం వేసుకునేది మనం చూసేది కాదు, దాని స్టోర్ వాల్యూ కాదు, అది యూసేజ్, ఇండస్ట్రియల్ యూసేజ్ అంత ఉంటుంది. సో ఆ ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయంటే అప్పుడు మనం సిల్వర్ కి ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి సిల్వర్ పెరుగుతుందని అనుకోవచ్చు. స్టోర్డ్ వాల్యూ కూడా ఉంది సిల్వర్ కి. అంటే మనం ఆభరణాల్లో చూస్తూ ఉంటాం, మనం ఇంట్లో కూడా కొనుక్కొని వస్తూ ఉంటాం ఎక్కువ డబ్బులు పెట్టి కూడా. వెండివి దీపాలు కానివ్వండి, దీపాలు పెట్టేవి కానివ్వండి, వెండి పళ్ళాలు కానివ్వండి, గ్లాసులు కానివ్వండి, స్పూన్లు కానివ్వండి కొంటాం కరెక్టే. బట్ అది చాలా తక్కువ, 20% కంటే తక్కువ. స్టోర్డ్ వాల్యూ దాన్ని కంపేర్డ్ విత్ గోల్డ్ తక్కువ ఉంటుంది, ఇండస్ట్రియల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఆ ఇండస్ట్రియల్ లో కూడా సోలార్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా వాటిల్లో వెండిని వాడుతుండడం, సిల్వర్ ని వాడుతుండడం. 2020 ముందు వరకు కూడా సిల్వర్ ఒక టోటల్ సప్లై, సిల్వర్ ని ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారనే దానికంటే సిల్వర్ ని ఎంత వాడుతున్నారు అనేది తక్కువగా ఉండేది. సిల్వర్ వచ్చేదానికంటే సిల్వర్ వాడడం అనేది తక్కువ ఉండేది 2020 వరకు. గమనించండి, ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ చిన్నదే ఉంటుంది. అంటే సప్లై కంటే డిమాండ్ చిన్నదే ఉంటుంది. 2016, 17, 18, 19, 20 వరకు హైలైట్ చేస్తున్నాను చూడండి. ఒక్కసారి పాస్ చేసి సప్లై ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది, ఆ సంవత్సరాలన్నింటినీ గమనించండి. కానీ వన్స్ 2020 తర్వాత నుంచి చూడండి, సప్లై ఎలా ఉన్నా దానికంటే ఎక్కువగానే డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు కూడా అదే ఉంది. సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, డెఫిసిట్ వస్తుంది. ఆ డెఫిసిట్ లో ధర పెరుగుతుంది. డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్టే. అండ్ అలా ధర పెరుగుతుంది కదా అని బయట కనిపిస్తూ ఉండడం, ఇంకెక్కడ పెరిగిపోతుందా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఈ మధ్య కాలంలో సిల్వర్ లో గోల్డ్ కంటే కూడా దారుణంగా ETF ని కొన్నారు. అఫ్ కోర్స్ అవి చాలా ప్రీమియం గా ఉన్నాయి, కొనద్దు, ఇప్పుడు రిస్క్ లో ఉండే అవకాశం ఉంది అని INAV కాన్సెప్ట్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్ వీడియో చేసి మరి ఛానల్ లో పెట్టాను. అక్కడి నుంచి చూస్తే ETF లు పడ్డాయి బానే. బట్ యూజువల్లీ డిమాండ్ చూడండి ఎలా ఉందో గోల్డ్ తో పోలిస్తే సిల్వర్ ETF కి. సో గోల్డ్ యొక్క పిక్చర్ కంప్లీట్ గా వేరు. అది మనలో కలిసిపోయింది, మన హిస్టరీ నుంచి ఇప్పటి వరకు మనలో కలిసిపోయింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ స్టోర్డ్ వాల్యూ 90% ఉంటుంది గోల్డ్ ది. సిల్వర్ అలా కాదు, ఇండస్ట్రియల్. ఆ ఇండస్ట్రీస్ పెరుగుతాయనే కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. డేటా పాయింట్స్ సపోర్ట్ చేయాలి. ఆ డేటా పాయింట్స్ అని ఈ వీడియో మాట్లాడాను సిల్వర్ రిలేటెడ్ గా. అవి క్లారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే సిల్వర్ తో ఉండాలి. పెరిగింది కదా అని కొనద్దు, చాలా వోలటైల్ అది, పెరిగింది కదా అని కొనద్దు. ఏ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా సిల్వర్ పెరిగిందో మీకు క్లారిటీ ఉంటే అప్పుడు ముందుకు వెళ్ళండి. సో దట్ మీకు ఆ ఇండస్ట్రీస్ ఒక ట్రెండ్ ని బట్టి సిల్వర్ మీద మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నాలెడ్జ్ లేకుండా సిల్వర్ లోకి వెళ్ళొద్దు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ నెట్ లో మీరు వెతికైనా తెలుసుకోవచ్చు, లేదు ఈ వీడియోని చూసైనా సరే, అంటే ఈ వీడియో ఇన్ ద సెన్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న వీడియోని చూసైనా సరే తెలుసుకోవచ్చు. హోప్ మీకు లాజిక్ వచ్చిందని. ఫైనలీ బంగారం ఇప్పుడు ఎందుకు పడింది, ఓవర్ నైట్ లో ఎందుకు పడింది, నేను అనుకోవడం ప్రాఫిట్ బుకింగ్ అని. బట్ ఇంటర్నెట్ అంతా వెతికి మీకు చెప్పాలన్నప్పుడు రీసెర్చ్ చేస్తాను కదా, దాంట్లో ఏమంటున్నారంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ట్రంప్ అన్సస్టైనబుల్ అన్నారు. ఒక వీడియోని కూడా ప్లే చేశాను. చైనా వేసిన టారిఫ్లు అన్సస్టైనబుల్ అంటున్నారంటే ఇండైరెక్ట్ గా చైనాని మేమేం చేయలేం, అదే ఉంచాం, అంతే ఉండదు అనేలా కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. యుఎస్ చైనా మధ్యలో ఉంటున్న ఆ ఇష్యూ, ఆ క్లాష్ అనేది తగ్గిపోతుంది అంటే బంగారం ఎందుకు పెరగాలి, ఇంకా అన్సర్టైన్ గా ఎందుకు ఉండాలి, ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిపోతాయి అని ఒక పాజిటివ్ హోప్ తో పడిందేమో అంటున్నారు. డాలర్ ఇండెక్స్ కొంత స్ట్రెంత్ అయింది, డాలర్ కొంత స్ట్రాంగ్ అయింది, దాని కారణంగా పడింది అంటున్నారు. ఆర్ నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అంటున్నారు. రీజన్ మనకి ఎగ్జాక్ట్ గా ఈ రీజన్ తో అనట్లేదు. ఇంకొంతమంది దగ్గర ఎక్కడో ఆఫ్రికాలో పెద్ద మొత్తంలో గనులు దొరికే, బంగారపు గనులు, దాంతో భారీగా బంగారం వచ్చేస్తది మార్కెట్ లోకి కాబట్టే పడిందనే కొన్ని స్పెక్యులేటెడ్ పోస్టులు ఉంటున్నాయి. దీని మీద అఫీషియల్ గా నాకు డేటా కనిపించేంత వరకు కూడా జస్ట్ బికాస్ ఒక పానిక్ ని క్రియేట్ చేయడానికి వచ్చి ఈ పోస్టులని సోషల్ మీడియాలో తిరుగుతుంది లేండి. స్ట్రాంగ్ గా నమ్మకండి. అఫీషియల్ గా మనకి డేటా కావాలి, ఎవరో ఒక ర్యాండమ్ గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేటివి కాదు. సో బంగారం ఎందుకు పెరుగుతుందని చాలా డేస్ బ్యాక్ నుంచి మాట్లాడుతున్నాను. అదంతా ఒక ఇమేజ్ రూపంలో ఇచ్చేసాను చూడండి. వడ్డీ రేట్లు పడుతున్నాయన్న, సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు కట్ చేస్తారనే టోన్ తో మాట్లాడుతున్నా బంగారం పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినా బంగారం పెరుగుతుంది. కరెన్సీ రూపంలో కూడా మన ఇండియన్ రూపీ వీక్ అవుతున్నా బంగారం పెరుగుతుంది. ఈవెన్ యుఎస్ డాలర్ వీక్ అవుతున్నా బంగారం పెరుగుతుంది. ఇక యుఎస్ డాలర్ వీక్ అవుతూ ఇండియన్ రూపీ కూడా వీక్ అవుతుంటే ఇంకా డబల్ ఇంపాక్ట్ అనమాట. ఇంకా దాంతో పాటు బంగారాన్ని కొని బంగారాన్ని పెంచుతున్నారు అనుకోండి, అంటే బంగారం పెరుగుతూ డాలర్ వీక్ అవుతూ ఇండియన్ రూపీ వీక్ అవుతుంటే ఈ 3 కంబైన్డ్ ఎఫెక్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్
స్ట్రాంగ్ గా గోల్డ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొంటూ ఉండడం, అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి గోల్డ్ పెరుగుతుందని మనలాంటి వాళ్ళందరూ కూడా ETF లో పెట్టుబడులు పెడుతూ ఉండడం, అండ్ కొన్ని దగ్గర ఫిజికల్ గా అది డెలివరీకి లేకపోతున్నా అన్నప్పుడు షార్ట్ స్క్వీజులు జరుగుతుండడం, షార్ట్ కవరింగ్ జరుగుతుండడం, ఇవన్నీ బంగారాలను పెంచుతున్నాయి. అట్ ద సేమ్ టైం సిల్వర్ కి ఇండస్ట్రియల్ డిమాండ్ ఆర్ ఇండస్ట్రియల్ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది, అది పెరుగుతుంది. ఇవి ఎందుకు పెరుగుతున్నాయి, మరి ఎందుకు పడతాయంటే ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిట్ జరుగుతున్నప్పుడు. సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు ఇంకా కట్ చేయవు, పెంచితే పెంచాలి కానీ కట్ చేయవన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ స్టేబుల్ అయిపోతుంది, అన్సర్టనిటీస్ లేవన్నప్పుడు, యుఎస్ చైనా, యుఎస్ ఇండియా ఆర్ గ్లోబల్ ఉంటున్న పొలిటికల్ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయినప్పుడు, వీటన్నిటికి కూడా ఎంత పడుతుందో నేను చెప్పలేను. కానీ సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ కానీ తగ్గించిందంటే పడుతుంది. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా కొన్ని సంవత్సరాల పాటు నిలిచిపోతుంది ఆ ప్రైస్ లో సెంట్రల్ బ్యాంక్స్ టచ్ చేయకపోతే బంగారాన్ని. ఎందుకంటే మనం ఎంతసేపు కొంటాం ETF లతోనో జ్యువెలరీతోనో, ఎంత సపోర్ట్ చేస్తాం, వాళ్ళ సపోర్టే స్ట్రాంగ్ గా ఉంది. రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, RBI కానీ, చైనా కానీ, రష్యా కానీ, చాలా కంట్రీస్ బంగారాన్ని చాలా గట్టిగా కొంటున్నాయి. సో ఐ హోప్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉన్న అసలు లాజిక్ ఏంటి, ఏది ఎందుకు ఎవరు చూడాలి, దేని చూడాలి, రిస్క్ కాదనుకుంటున్న వాళ్ళు స్టోర్డ్ వాల్యూ ఎక్కువగా ఉండే గోల్డ్ పక్కే వెళ్ళాలి. రిస్క్ నేను తీసుకోగలను, ఇండస్ట్రియల్ నాకు ఐడియా ఉంది, EV కానీ సోలార్ కానీ మంచి గ్రోతే, ఇంకా కమింగ్ టైమ్స్ లో వాటికి తిరుగులేదు అనుకుంటే ఆటోమేటిక్ గా సిల్వర్ రిలేటెడ్ గా డిమాండ్ పెరగాలి. డెఫిసిట్ ఎన్ని సంవత్సరాల నుంచి కనిపిస్తుంది అనేది కూడా చూపించాను. లాస్ట్ 4-5 ఇయర్స్ డెఫిసిట్ లోనే రన్ అవుతుంది సిల్వర్. ఇవన్నీ ఫండమెంటల్లీ సిల్వర్ ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇండస్ట్రీస్ పరంగా నాకు ఐడియా లేదు, జస్ట్ పెరుగుతుంది కాబట్టి కొంటాను, లాభంలో అమ్మేసుకుంటాను అనే ఒక ఒపీనియన్ తో వెళ్తుంటే మాత్రం గుర్తుంచుకోండి, వోలటాలిటీలో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది గోల్డ్ కి సిల్వర్ కి. అంటే పెరగడం అట్టే పెరుగుతూ, పడిపోవడం అట్టే పడిపోతూ, ఇంకా ఫుల్ మానియాతో రన్ అవుతుంది సిల్వర్. గోల్డ్ అలా కాదు, మెచ్యూర్డ్ మైండ్ సెట్ తో మూవ్ అవుతూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ టైమ్స్ అంత వోలటాలిటీని ఇవ్వదు. గోల్డ్ గురించి మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో, సిల్వర్ గురించి కూడా ఇంకా పూర్తి వివరాలు, ఇంకా డీప్ డైవ్ చేయాలనుకుంటున్నారు సిల్వర్ గురించి అనుకుంటే ఈ వీడియో, రెండు కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, మీకు తప్పకుండా యూజ్ అయ్యే వీడియోస్ అవి. అండ్ ఫ్రెండ్స్, క్లోజ్ చేసే ముందు బంగారం పెరుగుతుందా పడుతుందా అని ఎవరిని క్వశ్చన్ అడగద్దు. ఎందుకంటే అది బిజినెస్ చేస్తున్న కంపెనీ కాదు దాని వాల్యూ చేయడానికి. అది చాలా ఫ్యాక్టర్స్ మీద ఈ మధ్యకాలంలో సెంట్రల్ బ్యాంక్స్ ఎంటర్ అయ్యేసరికి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా స్పెక్యులేషన్స్ మీద బేస్ అవుతుంది. ఎవరో ఒక చిన్న ఇష్యూ స్టార్ట్ చేస్తే బంగారాన్ని పరిగెత్తిస్తున్నారు. ఆ ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుందంటే ప్రాబబుల్లీ పడచ్చేమో, కానీ అవన్నీ మనం జడ్జ్ చేయలేం. కాబట్టి నేను ఇందాక చెప్తున్న లాజిక్స్ ని ఒకసారి థింక్ చేయండి. మీకు ఇంకేదైనా స్పెషల్ లాజిక్ కనిపిస్తున్నా చూడండి. ఇవన్నీ నాకొద్దు, లాంగ్ టర్మ్ కి నా పిల్లల కోసం నేను SIP చేసుకుంటాను అనుకుంటే ETFలు మంచివే. దానికి కావాల్సిన డీమ్యాట్ అకౌంట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. యూఫోరియాతో, ఫోమోతో ఇంకెక్కడికో వెళ్ళిపోద్దేమో, ఇప్పుడు కొంటే డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే మిస్ అయిపోతానే, ఇలాంటివి అసలు వెళ్ళొద్దు. చాలా పార్టీలు మార్కెట్ లో జరుగుతూ ఉంటాయి, స్టాక్ మార్కెట్ లో కానీ, బయట కానీ, బిజినెస్ లో కానీ, చాలా చాలా పార్టీలు, అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం అనేలా చాలా కనిపిస్తూ ఉంటాయి. అన్నిటిని ఒక మనిషి ఎప్పుడు అటెండ్ అవ్వలేడు. చాలా మంది ఫోమోతోనే రాంగ్ స్టెప్ వేస్తారు. దయచేసి అలాంటి తప్పులు మాత్రం చేయకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.